ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనము. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. సహోదరులారా, క్రీస్తుకు ముందు జీవించిన విశ్వాసులు, ఆయన వచ్చాక నమ్మిన విశ్వాసులు కలిపి ఒకేసారి పరిపూర్ణులు కావాలని దేవుని ఏర్పాటు. క్రీస్తు చేసిన బలి మన కోసం ఎలాగో వారి కోసమో అలాగే. ఎవరికైనా ఎప్పుడైనా సంపూర్ణ సిద్ధి కలగడానికి అదొక్కటే మార్గము. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అంతిమ పరిపూర్ణత వస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము మనము పరిశీలించినట్లయితే, ప్రియ సోదరులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలము. అయితే మనమిక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనలాగా ఉంటామని మనకు తెలుసు. సహోదరులారా, ఏ మనిషికైనా సాధించడానికి ఉన్న గమ్యాలన్నిటిలోకి ఇది ఉన్నతమైనది. విశ్వాసులు క్రీస్తును ముఖాముఖిగా చూసినప్పుడు శాశ్వతంగా ఆయన పోలికలోకి మారుతారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.